హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భారతి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ నాకు స్నేహితుల మద్దతు లాంటివి. కాబట్టి మీ అభిప్రాయాలను ఖచ్చితంగా పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను ఈరోజు మీకు చెప్పబోయే స్టోరీ మన సబ్స్క్రైబర్స్ లో ఒకరికి వాళ్ళ చిన్నతనంలో జరిగిన యథార్థ సంఘటన. రాఘవ, సుమ తమ ఇద్దరి పిల్లలు రోజా, రవి కలిసి కారులో తమ సొంత ఊరికి బయలుదేరారు. చుట్టూ పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం, చల్లని పిల్లగాలులు రాఘవ చేతికి తాకుతున్నప్పుడు తన బాల్యం గుర్తుకు వచ్చి తన మనసు బరువెక్కింది. ఎందుకంటే ఆ ఊరితో తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో ముడిపడి ఉంది. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా వాళ్ళ అమ్మా నాన్నలు చనిపోయారు. ఆ తరువాత వాళ్ళు ఆ ఊరికి వెళ్ళడం ఇదే తొలిసారి. ఆ ఊరు, ఆ ఇల్లు, వాళ్ళ అమ్మా నాన్నలు ఇక లేరన్న విషయం గుర్తుకు వచ్చి రాఘవ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలా అనుకుంటుండగానే వాళ్ళు తమ ఇంటి దగ్గరికి వచ్చారు. అది చాలా పాత ఇల్లు. రాఘవ వాళ్ళ అమ్మా నాన్నలు చనిపోయాక కొన్ని మరమ్మతులు చేయించి పెట్టాడు. హైదరాబాద్ లో ఆ బిజీ లైఫ్ కి అలవాటు పడిన రోజా, రవిలకు ఆ ఊరు, ఆ ఇల్లు చాలా బాగా నచ్చింది. అమ్మా, ఇల్లు చాలా బాగుంది అని అంటూ ఇద్దరు ఇల్లంతా తిరిగి ఆడుకుంటున్నారు. పగలంతా ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ పొలాల గట్లపై ఆడుతూ కాలం గడిపేవారు. అలా 2 రోజులు గడిచిపోయాయి. రాఘవ, సుమ వారి బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్లాల్సి వచ్చింది. మరుసటి రోజు ఉదయం వరకు వారు రాలేమని చెప్పారు. రోజా 10th క్లాస్ కావడం వల్ల పరీక్షలు దగ్గర పడుతున్నాయని ఇంట్లో ఉండి చదువుకుంటానని చెప్పడంతో రోజా, రవిని ఇద్దరిని ఇంట్లోనే జాగ్రత్తగా ఉండమని చెప్పి వారు వెళ్ళిపోయారు. రవి చాలా అల్లరివాడు. మొదట్లో అంతా బాగానే ఉంది. సాయంత్రం ఇద్దరూ ఆడుకుని వచ్చి హాల్లో కూర్చున్నారు. రోజా తన పుస్తకాలు తెచ్చుకొని కూర్చొని చదవడం స్టార్ట్ చేసింది. దూరంగా వినిపిస్తున్న గుడ్లగూబల అరుపులు, పొలాల నుండి వీచే గాలి కిటికీలకు తగిలి వస్తున్న శబ్దాలు తప్ప మరొకటి శబ్దం లేదు. కానీ వారికి తెలియదు ప్రశాంతమైన ఇల్లు ఎంత భయంకరంగా మారుతుందో అని. రవి, నా బ్యాగ్ లో ఒక స్టడీ మెటీరియల్ ఉంది, అది తీసుకురావా ప్లీజ్ అని అడిగింది రోజా. రవి అప్పటికే మొబైల్ చూడ్డంలో మునిగిపోయాడు. నువ్వు వెళ్ళలేవా అక్క అన్నాడు బద్ధకంగా. ప్లీజ్ రా, నాకు టైం లేదు, నువ్వు వెళ్ళి తీసుకురా, అది అమ్మా నాన్నల రూమ్ లో వాళ్ళ లగేజ్ బ్యాగ్ లో ఉంటుంది అన్నది రోజా. నిరుత్సాహంగా రవి లేచి నెమ్మదిగా తల్లిదండ్రుల గది వైపు నడిచాడు. ఆ గదే వాళ్ళ నానమ్మ, తాతయ్యలు ఉన్న గది. రవి ఆ గదిలోకి వెళ్లి పుస్తకం కోసం బ్యాగ్ లో వెతకడం మొదలుపెట్టాడు. సడన్ గా ఎవరో తన వెనుక నిలబడినట్లు అనిపించింది రవికి. వెనక్కి తిరిగి చూశాడు. ఏమీ కనిపించలేదు. హఠాత్తుగా గదిలో వెలుగుతున్న లైట్ దానంతటా అదే ఆఫ్ అయిపోయింది. అంతా చిమ్మ చీకటి. ఆ చీకటిలో రవికి ఏదో కదులుతున్నట్టు అనిపించింది. ఆ నల్లటి నీడ గదిలో నలుమూలలకు కదులుతూ చివరికి మంచం కిందకు వెళ్ళినట్లు అనిపించింది. భయంతో రవి శరీరం అంతా చెమటలు పట్టాయి. వాడు వెనక్కి తిరిగి భయంతో తలుపు వైపు చూసి పరిగెత్తబోయాడు. సడన్ గా తలుపులు వాటంతటా అవే మూసుకుపోయాయి. తలుపులు తెరవడానికి ప్రయత్నించినా అది ఓపెన్ అవ్వలేదు. ఎవరో బయట గడియ పెట్టారు. దాంతో రవి భయంతో గట్టిగా అరుస్తూ, అక్క అక్క తలుపు తీ, నాకు చాలా భయంగా ఉంది, ఇక్కడేదో ఉంది అక్క, రా అక్క అని. కానీ ఆ అరుపులు రోజాకి వినిపించలేదు. ఆ చీకట్లో రవి అటూ ఇటూ తిరుగుతూ కింద పడిపోయాడు. సడన్ గా మంచం కింద ఒక ఆకారం చాలా భయంకరంగా నాలుక బయట పెట్టి ఎర్రటి కళ్ళతో తన వైపే చూస్తూ ముందుకు వస్తున్నట్లు అనిపించింది. రవి కాళ్ళు చేతులు వణకడం మొదలు పెట్టాయి. రవి అక్కా అక్కా అని అరుస్తూ అలాగే వెనక్కి జరుగుతూ ఒక మూలకి వెళ్ళి గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఇక్కడ హాల్లో రోజా పుస్తకంలో మునిగిపోయింది. అప్పటికే 10 నిమిషాలు గడిచిపోయాయి. రవి, ఏమైంది, ఇంకా రాలేదు అని అరిచింది. సమాధానం లేదు. రవి అని మళ్ళీ పిలిచింది, కొంచెం గట్టిగా. మళ్ళీ నిశ్శబ్దం. ఈసారి రోజాకి కోపం వచ్చింది. వీడు ఎప్పుడూ ఇంతే, ఏ పని సరిగ్గా చేయడు అని కోపంగా లేచి ఆ గది వైపు వెళ్ళింది. గది తలుపు కొద్దిగా తెరిచి ఉంటే పూర్తిగా తలుపు లోపలికి తోసి గదిలోకి అడుగుపెట్టింది.
గదిలో దట్టంగా చీకటి అలుముకుంది. అడుగు పెట్టగానే ఒక చలిగాలుల ప్రవాహం ఆమెను చుట్టేసినట్లు అనిపించింది. రవి, ఎక్కడున్నావు? ఎందుకు లైట్ ఆఫ్ చేశావు? అన్నది రోజా. ఆమెకు గదిలో ఏమీ కనిపించలేదు. ఆ చీకటికి తన కళ్ళు అలవాటు పడ్డానికి కొన్ని సెకండ్లు పట్టింది. ఆ చీకటి గదిలో ఒక మూల ఏదో కదిలినట్లు అనిపించింది. ఆమె దగ్గరకు వెళ్లి చూడగానే రవి భయంతో వణికిపోతూ కళ్ళ నిండా నీళ్లతో ఒక మూల వణుకుతూ కూర్చున్నాడు. అతని ముఖం పాలిపోయి భయంతో వికృతంగా మారిపోయింది. రవి, ఏమైందిరా? ఇలా ఎందుకు కూర్చున్నావు? అన్నది రోజా. రవి ఒక్కసారిగా లేచి వాళ్ళ అక్కను కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టాడు. అక్క, అక్కడ అని అతని మాటలు తడబడుతున్నాయి. రోజా వెళ్లి స్విచ్ వేయడానికి చేయి పెట్టగానే అది అప్పటికే ఆన్లో ఉంది, కానీ లైట్ వెలగడం లేదు. అలా రోజా ఒక 2-3 సార్లు లైట్ ఆన్ చేసి ఆఫ్ చేయగానే లైట్ మళ్ళీ వెలిగింది. ఏమైందిరా రవి? లూజ్ కనెక్షన్ అయ్యుంటుంది, ఎందుకంతలా భయపడుతున్నావు అని అడిగింది. అక్క, అది దానంతటా అదే ఆఫ్ అయ్యింది. నల్లటి నీడ అక్క, మంచం కింద అని రవి భయంతో రోజాని మరింత గట్టిగా పట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు. రోజాకు అదంతా ఏమీ అర్థం కాలేదు. సరే పద, ఇక్కడి నుంచి వెళ్దాం అని రవిని పట్టుకుని హాల్లోకి తీసుకువచ్చింది. రవి ఇంకా వణుకుతూనే ఉన్నాడు. రోజా వాడిని సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్లు తాగించింది. ఇప్పుడు చెప్పు రవి, ఏమైంది? అన్నది రోజా. రవి గొంతెత్తి ఇలా చెప్పాడు. నేను గదిలోకి వెళ్ళగానే ఒక నల్లటి నీడ కనిపించింది. అది నన్నే చూస్తున్నట్లు అనిపించింది. అప్పుడు ఉన్నట్టుండి లైట్ ఆఫ్ అయిపోయింది. వెంటనే ఆ నీడ మంచం కిందికి వెళ్లి దాక్కుంది. నేను వెనక్కి తిరిగి డోర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీయడానికి ట్రై చేశాను. బయట ఎవరో లాక్ చేశారు. నేను నిన్ను పిలిచాను చాలా సార్లు, గట్టిగా అరిచాను, కానీ నువ్వు వినిపించుకోలేదు, అక్కడికి రాలేదు అని వెక్కి వెక్కి ఏడ్చాడు. రోజాకు ఆశ్చర్యం వేసింది. నేను వినలేదేంటి? నాకేం వినిపించలేదు, పైగా నేను లోపలికి వచ్చేటప్పుడు తలుపు తెరిచే ఉంది కదా అనగానే, లేదు అక్క, నువ్వే తలుపు తీసి లోపలికి వచ్చావు అన్నాడు రవి భయంగా. రోజాకు ఏం అర్థం కాలేదు, కానీ రవి భయం చూసి వాడిని ఓదార్చాలనుకుంది. ఒరే రవి, నువ్వు అనవసరంగా భయపడ్డావురా, అక్కడేం లేదు, నువ్వు ఊరికే భయపడుతున్నావు. అది మామూలు నీడ అయ్యుంటుంది, లైట్ లూజ్ కనెక్షన్ వల్ల ఆఫ్ అయి ఉంటుంది. మనం భయపడినప్పుడు గొంతు గట్టిగా రాదు, అందుకే నువ్వు పిలిచినా నాకు వినపడలేదు. అది మామూలే, భయపడకు అన్నది రోజా వాడి భుజం మీద చెయ్యి వేసి. రోజా తన గుండెల్లో పెరుగుతున్న భయాన్ని అణిచిపెట్టుకొని బయటికి ధైర్యంగా నటిస్తోంది. కొద్దిసేపు రవిని ఓదార్చిన తర్వాత రోజాకు తన పుస్తకం గుర్తొచ్చింది. సరే, నేను వెళ్ళి బుక్ తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అన్నది. వద్దు అక్క, వెళ్ళకు, నాకు మళ్ళీ భయం వేస్తోంది అన్నాడు రవి తన కళ్ళ నిండా నీళ్లతో. ఏం కాదురా, నేను నీతో మాట్లాడుతూనే ఉంటాను, నువ్వు ఇక్కడే ఉండి నా మాట వినొచ్చు, సరేనా అని రోజా లేచింది. రవి వద్దు వద్దు అని ఎంత చెప్పినా ఆమె ధైర్యం చేసి ఆ గది వైపు నడిచింది. తలుపు కొద్దిగా తెరుచుకొని ఉంది. రోజా లోపలికి అడుగు పెట్టింది. రవి, వినపడుతోందా? నేను లోపలికి వచ్చాను, ఇప్పుడే ఆ బుక్ తీసుకుంటా, నువ్వు భయపడకు, నేను నీతో మాట్లాడుతూనే ఉంటా అని అంటూ గదిలోకి అడుగు పెట్టగానే బయట ఉన్న రవికి ఆమె మాటలు వినిపించకుండా పోయాయి. మొదట స్పష్టంగా వినిపించిన మాటలు నెమ్మదిగా సన్నబడి చివరకు నిశ్శబ్దం ఆక్రమించింది. 10 నిమిషాలు గడిచాయి. రోజా ఎటు వెళ్ళిందో తెలియదు. ఆమె అరుపులు లేవు, మాటలు లేవు. హాల్లో ఒంటరిగా కూర్చున్న రవికి మళ్ళీ భయం మొదలైంది. అక్క, రోజా అని పిలిచాడు. సమాధానం లేదు. రవి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. వాడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గది వైపు వెళ్ళాడు. గది తలుపు కొద్దిగా తెరుచుకొని ఉంది. రవి భయంతో తలుపు నెమ్మదిగా తోశాడు. గదిలో మళ్ళీ అదే చిమ్మ చీకటి, అదే చల్లదనం. రవి కళ్ళు ఆ చీకటికి అలవాటు పడేంత వరకు లోపలికి అడుగు పెట్టలేకపోయాడు. చివరకు గది లోపల ఒక మూల రోజా కూడా రవి కూర్చున్నట్టుగానే భయంతో వణికిపోతూ కళ్ళల్లో ప్రాణం లేకుండా కూర్చొని కనిపించింది. ఆమె ముఖం కూడా పాలిపోయి భయంతో బిగుసుకుపోయి ఉంది. ఆమె మంచం కింద ఏదో చూస్తూ ఉంది. కా అని గట్టిగా పిలిచాడు రవి. రోజా ఉలిక్కి పడి లేచింది. ఆమె కళ్ళల్లో భయం కొట్టొచ్చినట్లు కనిపించింది. రవి, నువ్వు నువ్వు అని ఆమె గొంతు వణుకుతోంది.
అక్క, నీకు కూడా కనిపించిందా? రోజా కళ్ళతోనే అవునన్నట్లు సైగ చేసింది. ఆమె కూడా అదే నల్లటి నీడ, అదే లైట్ ఆగిపోవడం, అదే తలుపు లోపల గడియ పెట్టడం, ఎంత అరిచినా గొంతు బయటికి రాకపోవడం అంతా అనుభవించింది. ఇప్పుడు రోజా ఓదార్చే స్థితిలో లేదు. ఆమెకే ఓ ఓదార్పు కావాలి. ఇద్దరు భయంతో వణుకుతూ అక్కడి నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. హాల్లో కూర్చొని ఒకరినొకరు చూసుకుంటూ వారికి ఏం జరిగిందో అర్థం కాక భయభ్రాంతులయ్యారు. అలా కాసేపు అక్కడే కదలకుండా కూర్చున్నారు. అక్క, నాకు ఆకలిగా ఉంది అన్నాడు రవి. రోజా తన భయాన్ని అణుచుకొని, సరే నేను వెళ్ళి కిచెన్ లో వెళ్ళి చూస్తాను. అమ్మ మన కోసం ఫుడ్ చేసి పెట్టింది కదా అన్నది. కిచెన్ లోకి అడుగు పెట్టింది. రోజా మళ్ళీ అదే వణుకు, అదే భయంతో కిచెన్ అంతా వెతికింది. పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి. అదేంటి, అమ్మ ఫుడ్ చేసి పెట్టాలని చెప్పింది కదా? ఆమెకు ఆశ్చర్యం వేసింది. కనీసం బియ్యం, పప్పులు, గోధుమ పిండి ఏమీ లేవు. షెల్ఫ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. రవి, ఇక్కడ ఏమీ లేవురా, కిచెన్ ఖాళీగా ఉంది అని అరిచింది. రవి కూడా కిచెన్ లోకి వచ్చాడు. వాడు కూడా షెల్ఫ్ చూసి ఆశ్చర్యపోయాడు. మరి ఇప్పుడు ఏం తింటామక్క? రోజాకు అప్పటి వరకు ఉన్న ధైర్యం సడలిపోయింది. కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆమె హ్యాండ్ బ్యాగ్ వెతకగా అందులో కొన్ని చాక్లెట్స్ దొరికాయి. వాటిని రవికి ఇచ్చి, ఇవి తినురా ప్రస్తుతానికి అన్నది. వాళ్ళు మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. వారికి భయం ఇంకా తగ్గలేదు. హఠాత్తుగా పక్కనే ఉన్న ఒక అల్మారా నుంచి ఏదో శబ్దం వినిపించింది. టక్ 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 అని. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అదేంటి అక్క అని రవి భయంగా అడిగాడు. తెలియదురా అని రోజా కూడా భయంగా అంది. ఆ శబ్దం ఆగడం లేదు. మళ్ళీ టక్ 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 అని శబ్దం వచ్చింది. వెళ్ళి చూద్దామా అన్నాడు రవి. వద్దురా, భయమేస్తోంది అంది రోజా. కానీ ఆ శబ్దం పెరుగుతోంది. తప్పదు అన్నట్లు ఇద్దరు ఆ అల్మారా వైపు నడిచారు. ఆ అల్మారా కూడా పాతదే. వారి నానమ్మ తాతయ్యల కాలం నాటిది. దానిపై తేమ, దుమ్ము అలుముకొని ఉన్నాయి. అల్మారా తలుపులు తెరిచారు. లోపల ఏమీ లేదు, ఖాళీ. కానీ శబ్దం రావడానికి ఏ ఆధారం లేదు. ఎక్కడి నుంచి వస్తోంది ఈ శబ్దం అన్నది రోజా. ఇద్దరు వెనక్కి తిరుగుతుండగా హఠాత్తుగా అల్మారాలోంచి నీడలాంటి రెండు చేతులు దూసుకు వచ్చాయి. అవి రవిని పట్టుకుని లోపలికి లాగేసుకున్నాయి. అక్క అని రవి అరిచాడు. కానీ అతని గొంతు మధ్యలోనే ఆగిపోయింది. వెంటనే అల్మారా తలుపులు సడన్ గా మూసుకుపోయాయి. రోజాకి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆమె శరీరం అంతా వణికిపోతోంది. రవి రవి అని అరుస్తూ అల్మారా తలుపులు తెరవడానికి ప్రయత్నించింది. అవి గట్టిగా బిగించుకుపోయాయి. ఎంత లాగినా, ఎంత తోసినా కూడా తెరుచుకోవడం లేదు. ఆమెకు కోపం, భయం, దిగులు ఒకేసారి పట్టుకున్నాయి. ఆమె కళ్ళు గదిలో ఏవైనా వస్తువులు దొరుకుతాయా అని వెతికింది. గది మూలగా ఒక ఇనుప రాడ్డు కనిపించింది. దాన్ని తీసుకుని అల్మారా తలుపులపై కొట్టడం మొదలుపెట్టింది. కొంతసేపటికి అల్మారా తలుపులు ఊడిపడిపోయాయి. లోపల రవి స్పృహ లేకుండా పడిన్నాడు. రవి రవి అని అరుస్తూ రోజా తన తమ్ముణ్ణి అతి కష్టం మీద బయటకు లాగింది. వాడిని సోఫాపై పడుకోబెట్టి తన దగ్గర ఉన్న వాటర్తో వాడి ముఖంపై నీళ్లు చల్లింది. కొంతసేపటికి రవి కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే మళ్ళీ భయంతో పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. రోజా తమ్ముణ్ణి గట్టిగా పట్టుకొని ఓదార్చడానికి ప్రయత్నం చేసింది. కానీ ఆమె కూడా భయంతో వణికిపోతోంది. ఉన్నట్టుండి ఆ గదిలో మంచం కింద ఏవో అరుపులు, పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. కానీ వాళ్ళు వెళ్లి చూసే ధైర్యం చేయలేదు. ఆ రాత్రి వారి పాలిట ఒక పెద్ద పీడకల్లగా మారింది. గడియారం ముళ్ళు కదలిక వారికి భయంకరంగా వినిపిస్తోంది. వారు ఒకరినొకరు పట్టుకొని ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఆ రాత్రి ప్రతి శబ్దం, ప్రతి నీడ ఒక భూతంలా మారి వారిని వెంటాడుతోంది. తెల్లవారింది. సూర్యకిరణాలు కిటికీలోంచి లోపలికి ప్రవేశించాయి. ఆ వెలుతురు వారి కళ్ళల్లో పడగానే వారికి కొండంత ధైర్యం వచ్చింది. కొంతసేపటికి బయట కారు శబ్దం వినిపించింది. వారి తల్లిదండ్రులు తలుపు తీయగానే హాల్లో వణుకుతూ భయంతో కూర్చున్న పిల్లల్ని చూసి షాక్ అయ్యారు. వారితో పాటు విరిగిపడి ఉన్న అల్మారా, చిందరవందరగా ఉన్న ఇల్లు చూసి రాఘవకు ఏం జరిగిందో అర్థం కాలేదు. నాన్న రవి, ఏమైందిరా, ఎందుకు ఇలా ఉన్నారు అని అన్నది సుమ. భయంతో రోజా జరిగిందంతా వివరించింది. వాళ్ళు మొదట నమ్మలేకపోయారు.
లైట్స్ ఆరిపోవడం, నీడలు, భయం, ఇవన్నీ నువ్వు భయపడి ఊహించుకున్నావేమో అన్నాడు రాఘవ. లేదు నాన్న, రవికి కూడా అదే జరిగింది. అల్మారాలోంచి ఏవో 2 చేతులు రవిని లాగేశాయి. కిచెన్ లో ఫుడ్ లేదు అన్నది రోజా. కిచెన్ లో ఫుడ్ లేదా? నేను కదా మీకు వండి వెళ్ళాను అని అనుకుంటూ ఇద్దరు కిచెన్ లోకి వెళ్లి చూశారు. అక్కడున్న దృశ్యం చూసి వారికి నోట మాట రాలేదు. రోజా చెప్పిన దానికి ఆపోజిట్ గా వండిన ఆహారం టేబుల్ పైన అలాగే ఉంది. పాత్రలు నిండుగా ఉన్నాయి. బియ్యం, పప్పులు, ఇతర సరుకులు షెల్ఫ్ లో యథావిధిగా ఉన్నాయి. రోజాకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఇవి మరింత గందరగోళానికి దారితీసింది. పిల్లలు ఏదో కలగన్నారని, దానిని నిజమని నమ్ముతున్నారని అనుకుని ఓదార్చారు. రోజా, రవి ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. ఆ రోజు సాయంత్రం సుమ ఇల్లు ఊడుస్తుండగా హఠాత్తుగా సీలింగ్ ఫ్యాన్ ఒక్కసారిగా ఊడి ధడేల్మని సుమ తల మీద పడింది. అదృష్టవశాత్తు సుమకు చిన్న గాయాలతో బయటపడింది. కానీ అందరూ షాక్ అయిపోయారు. పాత ఇల్లు చాలా రోజుల తర్వాత వాడడం వల్ల అలా ఊడి పడిందొచ్చు అనుకుని రాఘవ్ సైలెంట్ అయిపోయాడు. ఆ రోజు రాత్రి భోజనం చేసి నలుగురు ఒకే గదిలో పడుకున్నారు. పిల్లల భయం చూసి వారిని ఓదారుస్తూ అందరూ ఒకే మంచం మీద పడుకున్నారు. అర్ధరాత్రి రాఘవ్ మెడను ఏదో నొక్కి పట్టుకున్నట్లు, ఏదో బరువైనది తన గుండెల మీద కూర్చున్నట్లు అనిపించి ఊపిరాడడం లేదు. భయంతో కొట్టుకుంటున్నాడు. సడన్ గా రాఘవ్కు మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఉన్న దృశ్యం చూసి అతను వణికిపోయాడు. ఒక నల్లటి ఆకారం ఎర్రటి పెద్ద కళ్ళతో నాలుక బయటకు పెట్టుకుని తన వైపే చూస్తోంది. అది తన మెడను గట్టిగా నొక్కడం వల్ల అరవలేకపోతున్నాడు. తన భార్యను పిలవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ తన గొంతులోంచి ఒక్క శబ్దం కూడా బయటికి రాలేదు. ఆ చీకట్లో ఆ నల్లటి ఆకారం తన గుండెల మీద కూర్చొని నిశ్శబ్దంగా, అదృశ్యంగా తనకు ఊపిరాడకుండా చేస్తుంది. చాలా కష్టపడి ఆ నల్లటి ఆకారం నుంచి విడిపించుకున్నాడు. శ్వాస కోసం ఆయాస పడుతూ కూర్చున్నాడు. అతని పక్కన పడుకున్న పిల్లలు కనిపించలేదు. గుండె ఒక్కసారిగా జారి పడిపోయినంత పనైంది. పిల్లలు ఎక్కడా అనుకుంటూ భార్య నిద్రలేపాడు. రోజా, రవి కనిపించడం లేదు అని ఇద్దరు వెతకడం ప్రారంభించారు. హాల్లోకి వచ్చి చూస్తే అక్కడ సోఫాలో ఇద్దరు పడుకొని ఉన్నారు. రాఘవ, సుమ ఆశ్చర్యంగా, ఎందుకు ఇక్కడొచ్చి పడుకున్నారు? మీరు భయపడ్డారని అందరూ కలిసి పడుకుంటే ఇక్కడ వచ్చి మీరు పడుకున్నారేంటి అని అడిగాడు. పిల్లలు గుండెలు అదిరే భయంతో, నాన్న, అది మళ్ళీ వచ్చింది నాన్న, ఆ మంచం కిందే ఉంది. ఆ నల్లటి ఆకారం ఎర్రటి కళ్ళతో అటు ఇటు తిరుగుతోంది. మిమ్మల్ని లేపడానికి ప్రయత్నించాం, కానీ లేవలేదు. భయంతో ఇక్కడికి వచ్చి పడుకున్నాం అని అనగానే రాఘవ, సుమ ఆలోచనలో పడ్డారు. పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు చూసింది కల కాదు, నిజమని వాళ్ళు నిర్ధారించుకున్నారు. తెల్లవారింది. ఉదయం పూట ఆ ఇల్లు ప్రశాంతంగానే ఉంటుంది. కానీ వాళ్ళ మనసులు మాత్రం భయంతో నిండిపోయాయి. ఇక ఆ ఇంట్లో ఉండడం ప్రమాదమని రాఘవ్ ఊరికి బయలుదేరాలనుకున్నాడు. కానీ తను పుట్టి పెరిగిన ఇల్లు కావడంతో వదిలి వెళ్ళలేక జరిగిన విషయాన్ని బంధువులు, స్నేహితులకు చెప్పి వివరించాడు. వారిలో వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ ఒకరు తనకు తెలిసిన తాంత్రికుని తీసుకువచ్చాడు. ఆ ఇంటిని పరిశీలించి ఇది కేవలం దెయ్యాల భయం కాదన్నారు. ఇది ఏదో దుష్టశక్తి ప్రభావం అని తక్షణమే పూజలు చేయించాలని సూచించారు. 4 రోజుల పాటు పూజలు, తంత్రాలు చేశారు. చివరి రోజున ఆయన ముఖంలో తీవ్రమైన భావాలు కనిపించాయి. ఈ ఇంటికి కొన్ని సంవత్సరాల క్రితం మీ బంధువులలో ఒకరు పగతో చేతబడి చేయించారు. మీ తల్లిదండ్రుల అకాల మరణానికి కారణం కూడా అదే. ఆ అల్మారా, ఆ గది అన్ని ఆ దుష్టశక్తికి నిలయాలుగా మారాయి. ఆ శక్తి చాలా బలంగా ఉంది. అది మీ పిల్లల ఊహ కాదు, నిజంగా జరిగింది. కొన్ని రోజులు అలా విచిత్రంగా భయపెట్టి, మానసిక క్షోభ పెట్టి, కొన్ని రోజుల తర్వాత అతి కిరాతకంగా వారిని చంపేస్తోంది. మీరు తక్షణమే ఈ ఇంటి నుండి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండడం అంత క్షేమం కాదు అనగానే, రాఘవ, మీరు ఏం చేయలేరా స్వామి? ఇది మా తాతల కాలం నాటి ఇల్లు. దీన్ని వదిలి వెళ్ళడం తప్పదా? ఇక ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఉండలేమా అని బాధపడ్డాడు. నేను ఇక్కడ పూజలు చేసి ఆ దుష్టశక్తిని వెళ్ళగొట్టినా పగతో ఉన్న మీ బంధువు మిమ్మల్ని వదలరు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అనగానే రాఘవ్కి షాక్ తగిలినట్లు అనిపించింది. మమ్మల్ని నాశనం చేయడానికి మాకు తెలియని బంధువులు ఇంతలా దిగజారడమా? అది ఎవరు చేశారో వారికి తెలియదు. కానీ ఈ సంఘటన వారి మనసులో
పెద్ద గాయం చేసింది. తమ కుటుంబంలో ఇంతటి ద్వేషం ఉన్నప్పుడు ఇక్కడ ఉండడం మంచిది కాదని నిర్ణయించుకున్నారు. తమ పిల్లల భద్రతే వారికి ముఖ్యం. ఆ రోజు తర్వాత వారు తమ బంధువులతో సంబంధాలు పెంచుకున్నారు. ఆ పల్లెటూరి ఇంటిని శాశ్వతంగా వదిలేసి తిరిగి ఎప్పటికీ అక్కడికి రాలేదు. ఆ ఇంటిని అమ్మాలో కూల్చేయాలో కూడా ఆలోచించలేదు. ఆ ఇంటిని, ఆ చీకటి జ్ఞాపకాలను అక్కడే వదిలేసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ ఆ రాత్రి అనుభవాలు, ఆ నల్లటి నీడలు వారి మనసుల్లో నుండి ఎప్పటికీ జరిగిపోలేదు. ఆ అతిథి గృహం ఇప్పుడు ఎవరికీ తెలియని భయానక కథలకు నిలయంగా మారింది. చీకట్లో నిలిచి ఉన్న ఒక విధిలేని గుర్తుగా. ఆ తరువాత అక్కడి నుంచి దూరంగా వచ్చిన రోజా మరియు రవి తమ కెరియర్ లో బాగా సక్సెస్ అయ్యారు. మీరు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైనా ఫేస్ చేసి ఉంటే కింద ఉన్న మెయిల్ ఐడికి సెండ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.